విశాఖలో ఈరోజు చూసుకుంటే వింటర్లో కూడా క్రికెట్ ఫేవర్ కొనసాగుతుంది. భారత్ అలాగే న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఈరోజు చూసుకుంటే వాస్తవానికి దీనికి సంబంధించి సిరీస్ ఇప్పటికే డిసైడ్ అయింది. అయినప్పుడు కూడా భారత్ అలాగే న్యూజిలాండ్ మ్యాచ్ ఏ రకంగా ఉంటుందనే విషయంపై కొంత ఆసక్తిగా లేక అభిమానంతో కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి. చెప్పండి, ఒక రకంగా సిరీస్ డిసైడ్ అయింది, మరి ఎందుకు ఇంత ఆసక్తిగా వచ్చారు? ఎందుకంటే ఇండియా వాళ్ళు బ్యాటింగ్ కానీ మంచి మూడు కంటిన్యూగా గెలిచేసి న్యూజిలాండ్ మంచి ఫామ్లో ఉన్న టీంని వన్డే సిరీస్ ఓడిపోయిన T20లోకి వచ్చారు. రాబోయే రోజుల్లో వరల్డ్ కప్ ఉన్నది. వరల్డ్ కప్ కోసం మన అభిషేక్ శర్మ కానీ ఓపెనింగ్ బ్యాట్స్ ముగ్గురే ఎలాంటి స్కోర్నైనా చేసేస్తున్నారు. అందుకోసం సిరీస్ పోయిన తర్వాత మన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ కానీ ఇండియా పెర్ఫార్మెన్స్ చూడాలని ఎప్పుడు కూడా ఇండియన్ ప్రజలు ఉంటారు. కనుక విశాఖపట్నంలో ఎప్పుడు కూడా ఇండియా గెలుస్తుంది. కనుక అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ చూస్తే ఎప్పుడు కూడా 200 పైన ఉంటుంది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫామ్లోకి వచ్చేసారు. లాస్ట్ 23 మ్యాచ్ల నుంచి రాలేకపోయినా కంటిన్యూస్గా 50s చేస్తున్నారు. అది ఇండియాకి శుభసూచకము. ఇలాంటి మ్యాచ్లు ఇంకా జరిగి వరల్డ్ కప్ కూడా మనం మూడోసారి గెలిస్తే ఏంటంటే రోహిత్ శర్మ దాంట్లో గెలిచాం. అదేవిధంగా మరి ధోని T20 గెలిచాం. ఇప్పుడు రోహిత్ శర్మలో గెలిస్తే 3 అవుతుంది. 3 T20 వరల్డ్లోని ఎవరూ గెలలేదు. ఈ శుభసంతో ఈ సిరీస్లోనే ఈరోజు మ్యాచ్ కూడా చేసి లాస్ట్లో తిరువనంతపురంలోనే కూడా 5-0తోనే న్యూజిలాండ్ పంపిస్తే మన క్యాంప్ స్టార్ట్ అయ్యి వరల్డ్ కప్కి వెళ్తుంది. వరల్డ్ కప్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇండియా టీంకి. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ మ్యాచ్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? మ్యాచ్ ఈజీగా గెలుస్తుందండి. మన విశాఖపట్నంలో జరగడం వల్ల అంతా ఫ్యాన్స్ అందరూ సూర్యకుమార్ కెప్టెన్సీలో ఇదవుతుంది. సో కంపల్సరీ ఈ సిరీస్ మనం గెలుస్తున్నాం. ఓకే అమ్మ, మీకు ఏమైనా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ అట్లాగే ఎవరు ఉన్నారా? హార్దిక్ స్కై ఇస్ బ్యాక్. ఈసారి ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు మ్యాచ్? కంపల్సరీ విన్ అవుతుంది. చెప్పండి మీరు. మనకి ఎలాగో తెలిసిందే కదా, ఆల్రెడీ 3 మనం విన్ అయ్యాం. ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా విన్ అవుతాం. 5 సిరీస్లో కూడా కప్పు మందే. తిరిగే లేదా వాళ్ళు వైట్ వాష్ చేస్తాం. వరల్డ్ కప్ ముందుగా మనకి 1 నెల ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అనమాట. ఇది ఎలాగో గెలిచేస్తాం. అప్పుడు కూడా ఎలాగో గెలుస్తాం. 2 సార్లు ఎలాగో కప్పు వచ్చింది. ఇప్పుడు సూర్యకుమార్ పేరు మీద మన ఇండియాకి మరోసారి కప్పు రాబోతుంది. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాట్లు కానీ ఇట్లా ఎలా ఉన్నాయి? ఇక్కడైతే గవర్నమెంట్ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. మేమైతే వైశ్రాజ్ జ్యువెలరీ ఆమదాస్ నుంచి వచ్చాము. ఈరోజు అయితే ఖచ్చితంగా టీమిండియా ఖచ్చితంగా ఈరోజు కూడా గెలాలి ఎప్పుడులాగాని. నేనైతే ప్రత్యేకంగా హార్దిక్ పాండ్యా చూడడానికి అయితే వచ్చాను నేను. అది సార్, ఇది ఈరోజు వేరు ప్రాంతాల్లో కూడా ఈరోజు క్రికెట్ ఫేవర్ కొనసాగుతుంది. ఒకవైపు ఈరోజు విశాఖ ఉత్సవ్ కూడా జరుగుతుంది. అయితే వేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం, అట్లాగే ఇతర ఏర్పాట్ల రీత్యా ఈరోజు క్రికెట్ ఫేవర్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మ్యాచ్ చూడడానికి అందరూ వచ్చిన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఈరోజు విశాఖలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్కి హాట్ ఫేవరెట్గా మారారు సూర్యకుమార్ యాదవ్. అయితే దీనికి సంబంధించి బాస్ ఈజ్ బ్యాక్ ఇలాంటి స్లోగన్స్తో చాలా వరకు పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ రకంగా పోస్టర్స్ పెట్టారనే విషయంపై ఇక్కడ అభిమానులు చాలామంది ఉన్నారు. చెప్పండి, బాస్ ఈజ్ బ్యాక్ అని పెట్టారు, ఎందుకు, దీని అర్థం ఏంటి? గతంలో 1 సంవత్సరం నుంచి స్టార్ ఫామ్లో లేరు సూర్యకుమార్ యాదవ్ గారు. ఇప్పుడు ఫామ్లోకి వచ్చారు. ఆయన కెప్టెన్సీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంతవరకు ఏ మ్యాచ్ కూడా 320లో ఏ సిరీస్ కూడా ఓడిపోలేదు. చాలా బాగా కెప్టెన్సీ చేస్తున్నారు. చాలా విన్నింగ్స్ ఇచ్చారు ఇండియాకి. ఈ మ్యాచ్ కూడా విన్నింగ్ మంది. 320 వన్డే ఓడిపోయాం. 320లో 5-5 మందే సిరీస్. వరల్డ్ కప్ కూడా మనమే కొడుతున్నాం. ఓకే, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఈ రోజు బ్యాటింగ్ మంది అయితే 300 కొట్టేస్తారు. సార్, మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. ఓకే, అంత దూరం నుంచి వచ్చారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యాచ్? ఇండియా గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే ఇండియా ఎప్పుడూ కూడా మనకి ఎందులోనైనా ముందు ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి కూడా ఇండియా గెలుస్తుంది. అభిషేక్ సింగ్ కొట్టిన 6కి ఇక్కడ మేము రెడీగా ఉన్నాం క్యాచ్ పడడానికి. ఖచ్చితంగా ఇక్కడ అన్ని 6లే తగులుతాయి పక్కాగా పెట్టారు కదా. ఈ ప్లేయర్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందా మీకు? ఇప్పుడు స్కై అయితే మళ్ళీ మన కోసం తిరిగి వస్తున్నాడండి. ఇందులో అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు, బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ మనం అయితే ఖచ్చితంగా కొడుతున్నాము. ఓకే, ఈరోజు విశాఖ మొత్తం కూడా క్రికెట్ ఫేవర్ కొనసాగుతుంది. ఒక రకంగా చూడాలంటే విశాఖ ఉత్సవం అలాగే ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా క్రికెట్ అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇప్పుడు మధురవాడ ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తిగా క్రికెట్ అభిమానులతో కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కువ మంది చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఖచ్చితంగా ఇది గెలవడమే కాకుండా రానున్న వరల్డ్ కప్లో కూడా ప్రవేశించడమే కాకుండా ఆ కప్పు కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం.
download Raw TV app. Media legend Ravi Prakash is back.